అమెరికాలో పోలీసుల కాల్పుల్లో పాలమూరు వాసి చనిపోయాడు. మహబూబ్ నగర్కు చెందిన మహమ్మద్ అమీర్ పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఘటనలో ఆలస్యంగా బయటకు వచ్చింది. శాంటా క్లారా కౌంటీ జిల్లాలో ఉంటున్న అమీర్ అతని రూమ్మేట్కు గొడవ జరిగింది. ఘర్షణ జరుగుతుందని ఫోన్ కాల్ రావడంతో అక్కడికి వెళ్లారు పోలీసులు వచ్చిన ఇద్దరి మధ్య గొడవ ఆగకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఘటనలో మహమ్మద్ అమీర్ చనిపోయాడు. దీనిపై దర్యాప్తు నివేదిక వచ్చే వరకు సంబంధిత అధికారిని సెలవులో పంపారు ఉన్నతాధికారులు. అమెరికాలో పాలమూరుకు చెందిన వ్యక్తి మృతిపై మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. బాలకృష్ణ, ఏంటి డీటెయిల్స్, అసలు ఏం జరిగింది? చంద్రిక, అమెరికాలో జరిగిన కాల్పుల ఘటన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 4న ఈ కాల్పుల వ్యవహారం జరిగింది. మహబూబ్నగర్ చెందినటువంటి యువకుడు ఎవరైతే ఉన్నారో ఆయన 2016లో అమెరికాకు వెళ్లారు. అక్కడ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేశారు. అంతకుముందు మహబూబ్నగర్లోనే ఈసీఈ కంప్లీట్ చేశారు. చేసిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి ఇక్కడ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత కాలిఫోర్నియా శాంటా క్లారా జిల్లాలో ఏరియాలో ప్రస్తుతం ఉంటున్నారు. సో మొదటగా సాఫ్ట్వేర్ కంపెనీలో చేసి అక్కడ నుంచి ప్రమోషన్ ద్వారా గూగుల్లో చేరారు. సో రీసెంట్ గానే ఇటీవలే వీసా టర్మ్ కూడా పూర్తి కావడం జరిగింది. ఎక్స్టెన్షన్ పీరియడ్ లో ఉన్నారు. ఆగస్టు 29వ తేదీ 30వ తేదీ 2 రోజుల్లో కూడా పేరెంట్స్ తో మాట్లాడారు. వాళ్ళు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టికెరెడ్డి కాలనీలో నివాసం ఉంటారు. పేరెంట్స్ ఇద్దరు కూడా, తల్లిదండ్రులు ఇద్దరు కూడా రిటైర్డ్ టీచర్స్. సో వాళ్ళతో మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఆయన అందుబాటులోకి రాలేదు. సో స్నేహితుల మధ్య జరిగినటువంటి ఘర్షణ జరిగిన సందర్భంలో అక్కడికి పోలీసులు చేరుకున్న సందర్భంలో ఈ నిజాముద్దీన్ ఎవరైతే అమీర్ ఉన్నారో అమీర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు స్టాప్ అని హెచ్చరించినప్పుడు కూడా వినకపోవడంతో పోలీసులే కాల్పులు చేయాల్సి వచ్చిన సందర్భం ఏర్పడింది. సో ఆ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సెప్టెంబర్ 4న ఈ ఘటన జరిగింది. సో ఇప్పుడు ఫర్దర్ గా డెడ్ బాడీని ఈ పాలమూరు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అటు పొలిటికల్ యాంగిల్ లో రాజకీయ నాయకులంతా కూడా కుటుంబ సభ్యుల్ని పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన తెలిసిన తర్వాత ఒక్కసారిగా కుటుంబం శోకసందర్భంలో మునిగిపోయింది. ఫర్దర్ గా ఫార్మాలిటీస్ కోసం కుటుంబ సభ్యులు అట్లాగే మహబూబ్నగర్ లీడర్స్ అంతా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. చంద్రిక, ఓవర్ టు యు.